మీరు ఏ సంవత్సరంలో పుట్టారో మీకు తెలిసి ఉండవచ్చు, కానీ మీరు ఏ తెలుగు సంవత్సరంలో పుట్టారో దాని యొక్క అర్థం ఏంటో మీకు తెలుసా? ఈరోజు వీడియోలో తెలుసుకుందారండి. మన తెలుగు వారందరికీ ఉగాది వస్తుందనగానే ఏదో తెలియని ఉల్లాసం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే తెలుగువారికి క్రొత్త సంవత్సరం ప్రారంభమయ్యేది ఉగాది రోజు నుంచే కాబట్టి. ఉగాది వస్తుందనగానే ఎక్కువగా ఆలోచించేది ఈ క్రొత్త సంవత్సరం యొక్క పేరు ఏమిటా అని. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఈ పేర్లు ఎలా వస్తున్నాయి, క్రొత్త సంవత్సరానికి పేర్లు ఎలా పెడుతున్నారు, వాటి యొక్క అర్థాలు ఏమిటి అని? దాని వెనుక ఒక కథ కూడా ఉంది పురాణాలలో. అదేంటో ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. 60 సంవత్సరాల పేర్లు, వాటి యొక్క అర్థాల గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. తెలుగు వారికి క్రొత్త సంవత్సరం వసంత ఋతువు చైత్రమాసంలోని పాడ్యం రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈ రోజున ఉగాది పర్వదినంగా జరుపుకుంటాం. చైత్ర శుక్ల పాడ్యమి రోజున అనగా ఉగాది రోజున సృష్టి ప్రారంభమైందని నమ్ముతారు. అందుకే చైత్రమాసంలోని శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాడ్యమి తిథి ఉన్న రోజున ఉగాదిగా నిర్ణయిస్తారు. ఇప్పుడు కథ గురించి తెలుసుకుందాం. బ్రహ్మ మానసపుత్రుడైన నారద మహామునికి ఓసారి విష్ణువు యొక్క మాయ వలన స్త్రీగా మారి రాజుని పెళ్లాడతాడు. ఈ దంపతులకు 60 మంది సంతానం జన్మించారట. ఆ రాజు తన సంతానంతో కలిసి ఓ యుద్ధంలో పాల్గొంటే అప్పుడు ఆ 60 మంది సంతానం యుద్ధంలో మరణిస్తారట. తన పిల్లలు మరణాన్ని తట్టుకోలేని స్త్రీ రూపంలో ఉన్న నారదుడు విష్ణువుని ప్రార్థించగా విష్ణువు కరుణించి నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారు అని వరమిచ్చాడంట. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయని పౌరాణిక కథ. ఇప్పుడు ఆ 60 సంవత్సరాల యొక్క పేర్లు, వాటి యొక్క అర్థాల గురించి వివరంగా తెలుసుకుందాం. మొదటిగా ప్రభవ, యజ్ఞాలు అధికంగా జరిగే సంవత్సరం. 2 విభవ, సుఖంగా జీవించే సంవత్సరం. 3 శుక్ల, సమృద్ధిగా పంటలు పండే సంవత్సరం. 4 ప్రమోద్యుత, అందరికీ ఆనందాన్ని ఇచ్చే సంవత్సరం. 5 ప్రజోత్పత్తి, అన్నింటిలోని అభివృద్ధి ఉండే సంవత్సరం. 6 అంగీరస, భోగాలు కలిగే సంవత్సరం. 7 శ్రీముఖ, వనరులు సమృద్ధిగా ఉండే సంవత్సరం. 8 భావ, ఉన్నత భావాలు కలిగి ఉండే సంవత్సరం. 9 యువ, వర్షాలు కురిపించి పంటలు సమృద్ధిగా చేతికి అందే సంవత్సరం. 10 ధాత, అనారోగ్య బాధలు తగ్గే సంవత్సరం. 11 ఈశ్వర, క్షేమం ఆరోగ్యాన్ని సూచించే సంవత్సరం. 12 బహుధాన్య, దేశం సుభిక్షంగా సంతోషంగా ఉండే సంవత్సరం. 13 ప్రమాది, వర్షాలు మధ్యస్థంగా ఉండే సంవత్సరం. 14 విక్రమ, పంటలు బాగా పండి రైతన్నలు సంతోషించే సంవత్సరం. 15 వృష, వర్షాలు సమృద్ధిగా కురిసే సంవత్సరం. 16 చిత్రభాను, అద్భుతమైన ఫలితాలు పొందే సంవత్సరం. 17 స్వభాను, క్షేమము ఆరోగ్యము కలిగే సంవత్సరం. 18 తారణ, మేఘాలు సరైన సమయంలో వర్షించి సమృద్ధిగా వర్షాలు కురిసే సంవత్సరం. 19 పార్థివ, ఐశ్వర్యం సంపద కలిగే సంవత్సరం. 20 వ్యయ, అతివృష్టి అనవసర ఖర్చులు కలిగే సంవత్సరం. 21 సర్వజిత్తు, సంతోషకరంగా చాలా వర్షాలు కురిసే సంవత్సరం. 22 సర్వధారి, సుభిక్షంగా ఉండే సంవత్సరం. 23 విరోధి, వర్షాలు లేకుండా ఇబ్బందులు పడే సంవత్సరం. 24 వికృతి, ఈ సమయం భయంకరంగా ఉండే సమయం. 25 కర, పరిస్థితులు సాధారణంగా ఉండే సంవత్సరం. 26 నందన, ప్రజలకు ఆనందం కలిగే సంవత్సరం. 27 విజయ, శత్రువులను జయించే సంవత్సరం. 28 జయ, లాభాలు విజయాలు సాధించే సంవత్సరం. 29 మన్మథ, జ్వరాది బాధలు తొలగిపోయే సంవత్సరం. 30 దుర్ముఖి, ఇబ్బందులు కలిగి ఉన్నా కూడా క్షేమంగా ఉండే సంవత్సరం. 31 హేవలంబి, ప్రజలు సంతోషంగా ఉండే సంవత్సరం. 32 విలంబి, సుభిక్షంగా ఉండే సంవత్సరం. 33 వికారి, అనారోగ్యాన్ని కలిగించే సంవత్సరం, శత్రువులకు చాలా కోపాన్ని తెచ్చే సంవత్సరం. 34 శార్వరి, పంటలు దిగుబడి ఎక్కువగా ఉండే సంవత్సరం. 35 ప్లవ, నీరు సమృద్ధిగా ఉండే సంవత్సరం. 36 శుభకృత్, శుభాలను కలిగించే సంవత్సరం. 37 శోభకృత్, లాభాలను కలిగించే సంవత్సరం. 38 క్రోధి, కోపాన్ని కలిగించే సంవత్సరం. 39 ఇదే 2025 తెలుగు సంవత్సరం, విశ్వావసు సంవత్సరం, ధనం సమృద్ధిగా కలిగించే సంవత్సరం. 40 పరాభవ, ప్రజలు పరాభవాలకు గురయ్యే సంవత్సరం. 41 ప్లవంగా, నీరు సమృద్ధిగా ఉండే సంవత్సరం. 42 కీలక, పంటలు బాగా పండే సంవత్సరం. 43 సౌమ్య, శుభ ఫలితాలు కలిగే సంవత్సరం. 44 సాధారణ, సాధారణ పరిస్థితులు కలిగి ఉండే సంవత్సరం. 45 విరోధీకృత్, ప్రజల్లో విరోధం ఏర్పడే సంవత్సరం. 46 పరీధావి, ప్రజల్లో భయం ఎక్కువగా ఉండే సంవత్సరం. 47 ప్రమాదీచ,
ప్రమాదాలు ఎక్కువగా జరిగే సంవత్సరం. 48 ఆనందంగా ఉండే సంవత్సరం. 49 రాక్షస కఠిన హృదయం కలిగి ఉండే సంవత్సరం. 50 నల పంటలు బాగా పండే సంవత్సరం. 51 పింగళ సామాన్య ఫలితాలు కలిగే సంవత్సరం. 52 కాలయుక్తి కాలానికి అనుకూలమైన ఫలితాలను ఇచ్చే సంవత్సరం. 53 సిద్ధార్థి కార్యసిద్ధి జరిగే సంవత్సరం. 54 రౌద్రి ప్రజలకు చిన్నపాటి బాధలు కలిగే సంవత్సరం. 55 దుర్మతి వర్షాలు సామాన్యంగా ఉండే సంవత్సరం. 56 దుందుబి క్షేమం ధాన్యం కలిగే సంవత్సరం. 57 రుధిరోగార్థి ప్రమాదాలు ఎక్కువగా జరిగే సంవత్సరం. 58 రక్తాక్షి అశుభాలు జరిగే సంవత్సరం. 59 క్రోధన విజయాలు సిద్ధించే సంవత్సరం. 60 అక్షయ తరగని సంపద కలిగే సంవత్సరం. ఇలా మనకు తెలుగు ఉగాది సంవత్సరం యొక్క పేర్లు వచ్చాయని చెప్తారు.